ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లీడింగ్ యాక్ట్రెస్ల్లో ఒకరైన సమంత గురించి తెలియని వారంటే ఎవరుండరు. కానీ సమంత గురించి చాలా మందికి తెలియని ఒక విషయం ఈ రోజు మన వీడియోలో చెప్పబోతున్నా. సో వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. సమంత పూర్తి పేరు సమంత రూత్ ప్రభు. తాను 28 ఏప్రిల్ 1987 లో చెన్నైలో జన్మించింది. తెలుగు, తమిళ భాషల్లో చాలా మూవీస్ లో నటించిన సమంత మొదట్లో మోడలింగ్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఏం మ్యాచ్ చేసావే మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ మూవీ షూటింగ్ లోనే నాగ చైతన్య, సమంత స్నేహితులుగా దగ్గరయ్యారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్న సమంత ఏం మాయ చేసావే, బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇలా మొదటి 6 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ హిట్ అవడంతో సమంత నెంబర్ 1 హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. 2014లో అక్కినేని ఫ్యామిలీ అంతా నటించిన మనం మూవీలో నాగ చైతన్యంతో జంటగా నటించింది సమంత. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. ఈ క్రమంలోనే నాగ చైతన్య సమంత రిలేషన్ స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు సీను, ఎన్టీఆర్ తో రభస, అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి, అలాగే ఎన్టీఆర్ తో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ గ్యాప్ లో సమంత నాగ చైతన్యుల ప్రేమ విషయం నాగార్జునకి తెలియడంతో వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకుని 2017 అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం, 7న క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం గోవాలో మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత జంటగా నాగ చైతన్యతో కలిసి మజిలీ మూవీలో నటించింది సమంత. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. టాలీవుడ్ లోని బెస్ట్ కపుల్ గా చెప్పుకున్న వీళ్ళు పెళ్లైన 4 సంవత్సరాలకే డివోర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరినీ షాక్ అయ్యేలా చేసి 2 అక్టోబర్ 2021లో డివోర్స్ తీసుకున్నారు. సమంత గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2012లో లో బ్లడ్ కౌంట్ అండ్ స్కిన్ అలర్జీస్ కారణంగా 15 డేస్ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిన సమంతకి హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థమైంది. అందుకే తన 3 డాక్టర్ ఫ్రెండ్స్ తో కలిసి ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ ని స్థాపించింది. పిల్లలకి, మహిళలకి మెడిసిన్స్ ని ఫ్రీగా అందజేయడం మొదలుపెట్టింది. తాను సంపాదించిన మనీని ఈ ఫౌండేషన్ ద్వారా తిరిగి సొసైటీకి ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. ఫ్రీ హెల్త్ క్యాంప్స్, ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకి వారి కోరికలు తీర్చడం వంటి మంచి పనులు ఎన్నో చేపట్టింది. కానీ ఈ విషయాలు చాలా మందికి తెలియవు. అంతేకాదు చేనేత పరిశ్రమలకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పరిశ్రమలకి అండగా ఉంటూ తెలంగాణ హ్యాండ్లూమ్ బిజినెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది. ఇలా చాలా సొసైటీకి ఉపయోగపడే పనులు ఎన్నో చేపట్టింది సమంత. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ తో ఎంతటి వెయిట్స్ నన్నా ఎత్తగలిగే సమంత డివోర్స్ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా మూవీస్ కి కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. కానీ సమంతకు ఉండే స్ట్రాంగ్ విల్ పవర్ ముందు మయోసైటిస్ కూడా ఏం చేయలేకపోయింది. ఆ వ్యాధి నుంచి కోలుకుని ఇప్పుడు మళ్ళీ తన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మీద దృష్టి పెట్టింది సమంత. ఇలా తన కెరీర్ లో ఎన్నో ఎదుర్కొంటూ వస్తున్న సమంతకి ఈ మధ్య జరిగిన నాగ చైతన్య, శోభితల వివాహం ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనే చెప్పాలి. దీని నుంచి కోలుకోక ముందే తన తండ్రి మరణం సమంతని ఇంకా కృంగతీసింది. వీటి నుంచి కోలుకుంటున్న సమంత ఫ్యాన్స్ కి తన పెళ్లి గురించి హింట్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. అందులో 2025 సంవత్సరంలో 3 రాశులు వృషభ రాశి, కన్యా రాశి మరియు మకర రాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పింది. ఈ పోస్ట్ లో ఈ 3 రాశుల వారికి ధన లాభం మరియు ఆర్థిక లాభం బాగా కలుగుతుంది అని ఉంది. అంతేకాదు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక డెడికేటెడ్ లవింగ్ పార్ట్నర్ కూడా దొరుకుతారు అని ఉంది. ఈ పోస్ట్ ని షేర్ చేస్తూ సమంత ఆమెనని రాసుకొచ్చారు. దీన్ని బట్టి తన లైఫ్ లో ముందుకు అడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది. సో సమంతకి ఆల్ ద బెస్ట్ చెప్తూ తాను కోల్పోయిన జీవితాన్ని తిరిగి సాధించాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ని చెయ్యాలని కోరుకుందాం. మరి మీరేం కోరుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని సుత్తి లేకుండా సూటిగా వినాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.